హలో ఫ్రెండ్స్, ఈరోజు ఏంటంటే మా ఫ్రెండ్ బెంగళూరు నుంచి వచ్చి 2 డేస్ అయ్యిందండి. ఫోన్ చేసి రారా నీతో పని ఉంది కొద్దిగా డెల్ షోరూమ్ దాకా వెళ్ళేసి రావాలరా, నా ల్యాప్టాప్ రిపేర్ అని చెప్పాడు. నేనండి వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చున్నాను. ఈడేనండి మా ఫ్రెండ్ కొనిడ్డల చైతన్య గాడు, మా బ్యాచ్లోనే పెద్ద టాపర్ అండి. ఇంకా కెమెరాని చూడగానే సిగ్గుపడుతున్నాడు మావాడు. నేరుగా మద్రాస్ బస్ స్టాండ్ దగ్గర ఉన్న డెల్ షోరూమ్ దగ్గరకు వచ్చామండి. ఇంకా ల్యాప్టాప్ లోపలికి వెళ్ళి చూపించాలి. ల్యాప్టాప్ ఓపెన్ చేసి చూస్తే ఒక సైడ్కి మొత్తం పగిలిపోయి ఉందండి. స్క్రీన్ మార్చాలి, 5,000 6,000 అవుద్దని చెప్పాడు. ఇంకా మావాడు బయటికి వచ్చేసి వాళ్ళ అన్నకి ఫోన్ చేసి చెప్తున్నాడు 5,000 6,000 అవుద్దంట. ఇంకా డబ్బులు లేవులే మళ్ళీ అని చెప్పించుకున్నామని చెప్పి వచ్చేసాం. ఎక్కడికైనా వెళ్దాం పారా అని చెప్పి మాల్కి అయితే తీసుకొచ్చేసాడు వీడు. మాల్కి వచ్చి చాలా రోజులు అవుతుందిరా, ఒకసారి వెళ్దాం పా అని చెప్పేసరికి వచ్చాము. పైకి ఎక్కంగానే సెకండ్ ఫ్లోర్లో ఇక్కడంతా ఓపెన్గా స్పేస్ ఒకటి ఖాళీగా ఉంది. ఏమైనా రెస్టారెంట్ ఏమైనా ఓపెన్ చేస్తారేమో. వ్యూ అయితే ఇక్కడ నుంచి చాలా బాగుంది. నైట్ అయితే ఇంకా బాగుండేది. దాని తర్వాత థియేటర్లోకి వెళ్ళామండి. ఇక్కడ ట్రైలర్ అయితే ప్లే చేస్తూ ఉన్నారు. థియేటర్ మొత్తం ఖాళీగానే ఉంది. షో ఏమైనా జరుగుతుందేమో. ఫెంటాస్టిక్ 4 అంటండి. మూవీ అయితే బాగుందంట, మార్వెల్స్ వాళ్ళది. ఒకసారి చూడాలి దీనికి వెళ్ళి. ఇంకా మా వాడు షాపింగ్ చేయాలరా, నైట్ ప్యాంట్స్ కొనాలనేసరికి మ్యాక్స్లో వచ్చి చూస్తూ ఉన్నామండి. మ్యాక్స్లో వచ్చి చూస్తే రేట్లు ఎక్కువ ఉన్నాయి. కాకపోతే మా వాడికి ఒక్కటి కూడా నచ్చలేదు. నేరుగా స్మార్ట్ బజార్కి తీసుకొచ్చేసాడండి. స్మార్ట్ బజార్కి తీసుకొచ్చి ఏమైనా ఆఫర్లు ఉన్నాయేమో చూస్తూ ఉన్నాడు. ఏం ఆఫర్ లేకపోయేసరికి అట్ట కాసేపు తిరుక్కున్నామండి. ఇంకా మా వాడు టీ తాగలరా అనేసరికి ఇంకా బయటికి వచ్చేసి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఉన్న సికిందర్ కేఫ్ దగ్గర ఆగామండి. ఇంకా లోపలికి వెళ్ళి ఒక 2 టీలు ఆర్డర్ చేసుకొని తాగతా కాసేపు కూర్చొని మాట్లాడుకున్నాం. చాలా రోజులైంది అలా కలిసి టీ తాగి. ఇంకా వాళ్ళ ఇంటి దగ్గర వదిలేసి ఇంకా నేను కూడా ఇంటికి వెళ్తున్నానండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.